నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అని. సో గత 2 రోజుల కింద చూసుకుంటే జర్నలిస్ట్ శంకర్పై జరిగిన దాడికి సంబంధించి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది ముఖ్య నాయకులు వచ్చి ఇక్కడ శంకర్ నివాసంలో అయితే కలవడం జరిగింది. సో అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే ప్రశ్నించే జర్నలిస్ట్కి ఇలాంటి సంఖ్యలు ఇంకా తప్పవా అని చెప్పి కూడా చాలామంది ప్రముఖులు చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి కూడా ఈరోజు శంకర్ ఇంటికి చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రముఖులు కూడా రావడం జరిగింది. సో కొద్దిసేపటి కిందమే భద్రారెడ్డి గారు కూడా ఇక్కడికి మన శంకర్ నివాసానికి రావడం జరిగింది. అసలు ఏం మాట్లాడారు, ఏం జరిగింది, ఎందుకంటే త్వరలో కూడా మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా మనకి మల్కాజ్గిరి నుంచి వినిపిస్తుంది అన్న పేరు. సో ఫస్ట్ అన్న మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అన్న. అన్న ఎట్లున్నారు అన్న? సో బాగున్నారా? వచ్చారు శంకర్ అన్న ఇంటికి వచ్చారు. 2 రోజుల క్రితమే జర్నలిస్ట్ శంకర్పై దాడిని ఏ విధంగా ఖండిస్తున్నారన్న? ఈరోజు శంకర్ గారు ఇంటికి రావడం జరిగింది, పరామర్శించడం జరిగింది. చూస్తూ ఉంటే అంటే ముక్కు ఫ్రాక్చర్ అయింది శంకర్ గారికి, ఆల్మోస్ట్ సర్జరీ కూడా అయింది. 3 days అయింది. ఇప్పుడు అంటే చూస్తూ ఉంటే రోడ్డు మీద పట్టుకొని కొట్టడం అంటే చాలా బాధాకరంగా ఉంది. సో అంటే శంకర్ గారితో ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడడం, పరామర్శించడం జరిగింది. సో ఏమని హామీ ఇచ్చారు? మేము ఖచ్చితంగా శంకర్ గారికి ఉంటాం, అండగా ఉంటాం. ఆయనకి ఏ సపోర్ట్ అయినా, ఏ ప్రాబ్లం వచ్చినా మేము అందరూ కూడా మా టీం అంతా ఉన్నాం. ఏ చిన్న ఫోన్ కాల్తో మేము అందరూ కూడా వచ్చి ఆయనకు సపోర్ట్గా నిలుస్తామని ఆయనకి విశ్వాసం అందించినాం. అంటే ఈ దాడికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దాడి జరిపించారని చెప్పి కూడా ఇక్కడ బీఆర్ఎస్ వర్షన్ చూస్తున్నాము. అంటే ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 70 నుంచి 80 రోజులు అవుతుంది. అంటే పార్టీ వచ్చిన తర్వాత జర్నలిస్ట్ పై దాడిని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు మీరు? అంటే ఒకటి, వాళ్ళు పెట్టిన స్కీమ్లు అనేది వాళ్ళు చేయలేక కొన్ని విషయాలు బయటకు తీసిండని తెలిసింది మన శంకర్ గారు. సో ఇవన్నీ బయటకు తీసిండని అవన్నీ ఇట్లాంటి వాళ్ళని మళ్ళీ ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్టింగే నువ్వు భూస్థాపన చేయాలని చూస్తున్నారు. ఇక పోని ఇక జర్నలిస్ట్ పరిస్థితి ఎట్లుంటుందో ఇక మీ అందరికీ వదిలేస్తున్నా. రైట్ అన్న. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ వర్షన్ చూస్తే ఒక కామాంధుని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళి పరామర్శిస్తారు అని చెప్పి కూడా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అయితే కార్యకర్తలు కొంతమంది అంటారు. దానికి మరి మీ సమాధానం ఏంటంటారు? మరి అవన్నీ ఫేక్ ప్రచారాలు చేసి, అంటే ఒకటి మనిషిని ఒకటి క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. ఏదన్నా అది దెబ్బతీస్తే ఆటోమేటిక్ ఆయన నిరాశపరిచేటట్టు చేస్తారు. ఈ ఆటోమేటిక్ వాల్యూ ఉండదు కదా మనిషికి. అట్లా చేసి కాంగ్రెస్ మెయిన్ టాక్టిక్సే అది, ఇంకా వేరేదేం లేదు. సో త్వరలో కూడా మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయబోతున్నారు భద్రారెడ్డి గారు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో ప్రిపేర్ అయ్యారన్నా ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు ఎంపీ ఎలక్షన్ కి సంబంధించి? ఖచ్చితంగా మాకు పెద్ద బీఆర్ఎస్ పార్టీకి పెద్ద క్యాడర్ ఉంది. మంచి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం పెద్ద ఎత్తున వర్క్స్ కూడా, సిటీ డెవలప్మెంట్ కూడా వర్క్స్ అన్ని కూడా చేసింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రజల్లో ఆదరణ ఉంది. ఖచ్చితంగా వాళ్ళే మమ్మల్ని గెలిపిస్తారని కూడా నమ్మకం ఉంది. ఓకే. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చూసుకున్నట్టయితే క్యాండిడేట్ కూడా అల్లు అర్జున్ మామ కూడా రంగంలో దిగబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తుంటే, బీజేపీ నుంచి కూడా ఈటల రాజేందర్ కూడా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు వింటున్నాం మనం. అంటే ఏ విధంగా పోటీ ఉండబోతుంది అంటారు మీ ముగ్గురికి అక్కడ? నేను పుట్టింది పెరిగిందంతా కూడా నేను ఇక్కడ మల్కాజ్గిరి కంటోన్మెంట్లోనే పుట్టింది పెరిగిందంతా కూడా. నా జీతం అంతా కూడా అక్కడనే. మా ఫాదర్ ఉన్నారు, మా రాజశేఖర్ గారు, మా బావగారు కూడా ఇక్కడే మల్కాజ్గిరి ఎమ్మెల్యే చేస్తున్నారు. ఇక్కడే మేము అంతా కూడా సేవలు అందిస్తున్నాం. మా క్యాడర్ కూడా అందరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ ఆదరిస్తారు. ఇప్పుడు కొత్తగా మీరు అన్న పేర్లు కానీ ఇక్కడ స్థానికులు కాదు, వాళ్ళకి ఇక్కడ అవగాహన లేదు. ఇప్పుడు వస్తారు, ఎలక్షన్కి వస్తారు, పోతారు, మళ్ళీ వాళ్ళ ప్రదేశాలకు పోతారు. అంటారు అంతే కదా. నేను ఇక్కడ పుట్టినా పెరిగినా మా క్యాడరు మా అంతా ఇదే మల్కాజ్గిరి కంటోన్మెంట్, అంతే, ఇంకా వేరేదేం లేదు. సో ఇది ఈ విధంగా ఉంటే ఇంకొన్ని వార్తలు మనం వింటున్నాం సోషల్ మీడియాలో. త్వరలో కాంగ్రెస్ గూటికి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అని చెప్పి కూడా మనం వార్తలు వింటున్నాం. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంత చెప్తూనే ఉంటారు, రకరకాల రోజు న్యూస్ వస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉన్నావు కదా. అన్ని ఫేక్ ప్రచారాలు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఒక మంచి క్రెడిబిలిటీ దెబ్బతీయడానికే ఇవన్నీ ప్రచారాలు వస్తాయి, ఇంకా వేరేది ఏమీ లేదు. అంతా కూడా ఒట్టిగా ఫేక్ ప్రచారం వాళ్ళే చేస్తూ ఉంటారు. అన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళే పెట్టుకొని వాళ్ళే చేస్తూ ఉంటారు తప్ప ఇంకా వేరేది ఏం లేదు. రైట్ అన్న. చివరిగా మీ మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నాను? ఒకటే నేను చెప్పేది మీ అందరికి కూడా, అడ్మినిస్ట్రేషన్లో ఒక మల్లారెడ్డి హెల్త్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసి తర్వాత ఒక దగ్గర 5,000 మంది ఎంప్లాయీస్ని మేనేజ్ చేస్తూ, ఒక ఎంప్లాయ్మెంట్ చేస్తూ, అదేవిధంగా 10 మందికి ఉచితంగా వైద్యం అందించి 1000 మెగా క్యాంపులు పెట్టిన తర్వాత నేను ఇప్పుడు రాజకీయంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మంచి క్యాడర్ ఉంది, అంత ఫెసిలిటీస్ బీఆర్ఎస్ డెవలప్మెంట్ కూడా చేసింది కాబట్టి మన మొత్తం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ చూస్తే హైదరాబాద్ ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, రోడ్స్, డ్రైనేజ్ అన్ని కూడా ఒక హైదరాబాద్ సిటీని మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. అది మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. సో అందరూ కూడా ప్రజలు కూడా ఆదరిస్తారు. కొత్తగా వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థానికులు కాదు, ఇక్కడ వాళ్ళకి అవగాహన కూడా లేదు. వీళ్ళందరూ కూడా వచ్చి ఏదో గెలిచి మళ్ళీ వాళ్ళ పనులకు చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ నాకు అండగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే అన్న.
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.